పబ్లిక్ టాయిలెట్స్ యూస్ చేసిన తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ అని పేషెంట్స్ చాలామంది ఓపీకి వస్తుంటారండి. ఇప్పుడు ట్రిప్స్కి అలా వెళ్ళినప్పుడు లేదు మూవీస్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి పబ్లిక్ టాయిలెట్స్ యూస్ చేయడం తప్పనిసరి అవుతుంది. సో అలాంటప్పుడు నేను 4 సింపుల్ స్టెప్స్ చెప్తానండి. దానివల్ల ఏమంటే మనం ఇన్ఫెక్షన్స్ను చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అర్చన, గైనకాలజిస్ట్ ఫ్రమ్ ప్రొద్దుటూరు. మీరు పబ్లిక్ టాయిలెట్స్ యూస్ చేసినప్పుడు మీకు అక్కడ వీలుంటే ఇండియన్ మోడల్ అవైలబుల్గా ఉంటే ఇండియన్ మోడల్ యూస్ చేయండి. లేదు అక్కడ వెస్ట్రన్ కమోడ్ మాత్రమే అవైలబుల్గా ఉంటే మీరు డిస్పోజబుల్ టాయిలెట్ కవర్స్ యూస్ చేయొచ్చండి. సో మీరు ట్రిప్స్కు ప్యాక్ చేసుకునేటప్పుడు డిస్పోజబుల్ టాయిలెట్ కవర్స్ కూడా వన్ మస్ట్ హ్యావ్ ఐటమ్ అనమాట. నెక్స్ట్ థింగ్ ఏమంటే వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత కూడా ప్రైవేట్ పార్ట్స్ క్లీన్ చేసుకోవడానికి అక్కడ అవైలబుల్గా ఉన్న వాటర్ యూస్ చేయడం కన్నా ఏదైనా వైప్స్ వాడుకోవడం వల్ల మనం చాలా వరకు ఇన్ఫెక్షన్ను అవాయిడ్ చేయొచ్చు. తర్వాత డోంట్ ఫర్గెట్ టు వాష్ యువర్ హ్యాండ్స్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఏమంటే ఈ సింపుల్ టిప్స్ తెలియకపోవడం వలన ఎక్కువసేపు యూరిన్ హోల్డ్ చేసుకుంటారు, అంటే బిగబట్టుకొని అలానే ఉంటారు. యాక్చువల్గా అలా ఉండడం వల్ల మీ లాంగ్ టర్మ్లో మీకు ఆరోగ్యం దెబ్బతింటుందండి. దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. సో ఈ సింపుల్ స్టెప్స్తో మీరు హ్యాపీగా కంఫర్టబుల్గా పబ్లిక్ టాయిలెట్స్ యూస్ చేసుకోవచ్చు. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్స్ యూ. మీకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అయితే మాత్రం ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఇది చాలామందికి అవసరం అండి. And if you like the content, don't forget to subscribe to my channel. Thank you.